వారి మునుపటి సహకార చిత్రం అల వైకుంఠపురములో దక్షిణ భారతదేశవ్యాప్తంగా అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టి ఆ కాలంలో అత్యంత ప్రశంసలు పొందిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. పరిశ్రమలో వినిపిస్తున్న పుకార్లను నమ్మినట్లయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు ప్రఖ్యాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక అద్భుతమైన పౌరాణిక ఇతిహాసం కోసం మళ్లీ కలవబోతున్నారు. ఇది వారిద్దరి కలయికలో 4వ చిత్రం కానుంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వాస్తవానికి అల్లు అర్జున్ కోసం రూపొందించిన ఒక శక్తివంతమైన కథ ఆధారంగా తెరకెక్కనుంది. ఈ పుకార్లు అభిమానులలో మరియు సినీ పరిశ్రమలో అపారమైన ఉత్సాహాన్ని రేకెత్తించాయి. అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ కలిసి అనేక బ్లాక్బస్టర్ చిత్రాలను అందించడం ద్వారా ఒక అద్భుతమైన సృజనాత్మక వారసత్వాన్ని పంచుకుంటున్నారు. వారి గత చిత్రం అల వైకుంఠపురములో దక్షిణ భారతదేశవ్యాప్తంగా అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టి ఆ కాలంలో అత్యంత ప్రశంసలు పొందిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం రాబోయే ఈ చిత్రం మునుపెన్నడూ చూడని స్థాయిలో ఇండియన్ రూపీ 1000 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో రూపొందనుంది. దీనితో ఇది భారతీయ సినిమాలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రాలలో ఒకటిగా నిలవనుంది. ఈ చిత్రం శక్తివంతమైన కథనంతో పాటు అద్భుతమైన విజువల్స్ మరియు అత్యాధునిక సాంకేతికతను మేళవించి పాన్ ఇండియా మరియు ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు పౌరాణిక జానర్ను పునర్నిర్వచించనుందని భావిస్తున్నారు. రాబోయే వారాల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది మరియు ఈ చిత్రం ఫిబ్రవరి 2027లో చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. ఈ చారిత్రాత్మక సహకారం భారతీయ సినిమాలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందని వాగ్దానం చేస్తున్నందున అంచనాలు ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇది అల్లు అర్జున్ చేపట్టబోయే 3వ ప్రధాన ప్రాజెక్ట్. ఆయన చేతిలో ఇప్పటికే మరో 2 భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. బ్లాక్బస్టర్ ఫ్రాంచైజీ పుష్ప యొక్క 3వ భాగంలో ఈ నటుడు కనిపించనున్నారు. దీనికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది కాకుండా అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో కూడా ఒక సినిమా చేస్తున్నారు. దీనికి తాత్కాలికంగా AE22XA6 అని పేరు పెట్టారు. ఈ 22XA6 చిత్రాలు పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలు. జూన్లో చిత్ర నిర్మాతలు నటి దీపికా పదుకొనెను తమ చిత్ర బృందంలోకి స్వాగతించిన విషయానికి తెలిసిందే. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ అట్లీ దీపికా పదుకొనెను కలిసి ఆమెకు కథను వివరిస్తున్న వీడియోను అప్పట్లో పంచుకుంది. వారు విడుదల చేసిన ఒక క్లిప్లో సినిమాలో దీపికా పదుకొనె యొక్క మోషన్ క్యాప్చర్ సన్నివేశాల తాలూకు కొన్ని దృశ్యాలు కనిపించాయి. ఈ దృశ్యాలను బట్టి దీపికా పదుకొనె ఈ చిత్రంలో గుర్రంపై స్వారీ చేస్తూ కత్తి పట్టుకునే రాణి పాత్రలో నటిస్తున్నట్లు అనిపించింది. ఇప్పటివరకు వచ్చిన ఏ చిత్రానికి భిన్నంగా ఉంటుందని భావిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తించింది మరియు ఈ చిత్రానికి ప్రపంచ స్థాయి నిపుణులు పనిచేయనున్నారు.